పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ టెంపుల్ ఆకాష్పురి హనుమాన్ టెంపుల్ మా రాజాబాయి యొక్క సెంటిమెంట్ టెంపుల్, ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఒక సెంటిమెంట్ టెంపుల్, ఒక పవర్ఫుల్ టెంపుల్. ఇది గతంలో కూడా నేను వచ్చి దర్శనం చేసుకొని పోవడం జరిగింది. ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఇక్కడికి వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు హనుమాన్ దేవుడు, ఆకాష్పురి హనుమాన్ దేవుడు. కాబట్టి నేను రాజాబాయితో మాట్లాడినప్పుడు ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా ఇలా పూజ ఉందని చెప్పినాక నేను కూడా వస్తానని చెప్పి ఈరోజు కేవలం దర్శనం కోసం మాత్రమే రావడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలను చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో, ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నారు. హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి మొన్న శ్రీరామనవమి సందర్భంగా రాజాబాయి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక మహా ర్యాలీ ఇవాళ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హిందువులందరూ, ముఖ్యంగా యువత అంతా కూడా హిందూ సంఘటన శక్తిని ప్రదర్శించడానికి, హిందూ సమాజం యొక్క ఐక్యతను ప్రదర్శించడానికి ఒక వేదికగా చేసుకొని అనేక ప్రాంతాల్లో ఇలా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. కాబట్టి శక్తివంతమైన దేవుడు ఆంజనేయ స్వామి, శక్తినిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి. కాబట్టి హిందూ సమాజానికి ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడేటువంటి, సంఘ విద్రోహ శక్తుల నుంచి కాపాడేటువంటి, హిందూ సమాజానికి కులాల వారిగా, మతాల వారిగా, వర్గాల వారిగా చీల్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ విద్రోహ శక్తుల నుంచి హిందూ సమాజం సంఘటితంగా ఉండే విధంగా యువత కోరుకుంటున్నారో ఆ యువతకు, హిందూ సమాజానికి శక్తిని అందించాలని చెప్పి ఆ మహాదేవుడిని ప్రార్థిస్తూ మీ అందరు కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. కరీంనగర్లో ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ హెచ్యు భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ ఒక బ్రోకర్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డితో లైజనింగ్ చేశారు. దానికి గాను 1.7% కమిషన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. 4th సిటీలో ఈ ఎంపీకి లబ్ధి చేకూర్చే ఒప్పందం జరిగిందని కరీంనగర్ కాన్ఫరెన్స్లో. ఇప్పుడు కమిషన్ ఇచ్చింది తెలుసా, బ్రోకర్ ఎవరో తెలుసా, ఎంత ఎందుకు పెడతలేడు? పెట్టచ్చు కదా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజలు దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు? ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.